నరకం నుంచి తప్పించువాడు కుమారుడు. ఆ కొడుకే కనుకుంటే చచ్చిపోయినప్పుడు కాస్త కొరువు పెడితే ఇక వీళ్ళ ఆత్మ నేరుగా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మోక్షానికి, వైకుంఠానికి, పరలోకానికి. ఇక ఏ పేర్లను పెట్టండి, వెళ్ళిపోతాడు. ఇక సుఖంగా ఉంటారు, ఆత్మ శాంతిగా ఉంటుంది అనే ఉద్దేశం. మంచి ఉద్దేశం, నేను దాన్ని కాదనను. వాస్తవం కూడా అదే. నరకం నుంచి తప్పించువాడు కుమారుడే. ఎవరు ఆ కుమారుడు? యెషయా గ్రంథంలో చెప్పబడ్డాడు ఆ కుమారుడు. ఈ కుమారుడు నరకము నుంచి తప్పించువాడు. కీర్తనలు 2వ కీర్తనలో రాయబడింది కుమారుని గురించి. కుమారునికి కోపం రేపొద్దు, ముద్దు పెట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును. ఎవరు ఈ కుమారుడు? ప్రభువైన క్రీస్తు యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడు ఎవరో కాదు, ఆయనే నజరేయుడైన యేసు. ఈయన మనలను నరకము నుంచి తప్పించువాడు. ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నరకములోనికి జోగడానికి సిద్ధంగా ఉన్నోడిని, నన్ను క్షమించి నీ రాజ్యానికి చేర్చుకోవా అని ఒకడు అడిగాడు ఒక రోజున. ప్రభు అన్నారు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడుగా. కుమారుడు రక్షించాడు, నరకం నుంచి తప్పించాడు. అతనేంటి, నీవు కూడా అడగగలిగితే నిన్ను నన్ను కూడా ఈ కుమారుడు, నీ కొరకు నా కొరకే పుట్టినటువంటి ఈ శిశువు, ఈ కుమారుడు నరకము నుంచి మనల్ని తప్పించువాడు, మన కలవరాలన్నీ తొలగించేవాడు. నమ్మకపోతే లేనిపోని కలవరాలు నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నట్టే. అంతేగా, ప్రభువైన క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచకపోతే, రక్షణ ఆయనలో రక్షణ పొందకపోతే ఇంకా నీ మీద పాపం ఏలుబడి చేస్తూనే ఉంటుందిగా. ఇంకా ఆ శాపం నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది కదా. ఆ పాప శాపాల నుంచి విడుదల పొందాలి అంటే ఇదిగో నీ కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు రక్షకుడైన యేసు, ఆయన పేరు యేసు, ఆయన పేరు క్రీస్తు. ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. యుగ యుగాలు మనకు తోడై ఉండేటటువంటి రక్షకుడు. ఎందరైతే తన నామమున విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను క్షమించు అని అడుగుతారో, వారి యొక్క ప్రతి పాప శాపాల నుంచి విడిపించి కలవరాలన్నీ కొట్టివేసి నెమ్మదిని, నిత్యానందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి నిత్య జీవానికి వారసత్వాన్ని ఇవ్వడానికి ఒక శిశువుగా, కుమారుడిగా ఈ లోకానికి ఏతించాడు.